హలో అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట తినే కన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేసి చూడండి. పావ్ బాజీ టేస్ట్ బయట టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్ని కాసేపు వేడి నీళ్ళల్లో ఉంచి తీయాలండి. బఠానీ కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెజిటబుల్స్ని వేసేసుకోండి. అన్నీ కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. వెజిటేబుల్స్ మొత్తం మునిగేలాగా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఇవి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అప్పుడే మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అది వేడయ్యాక దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం ఉడికాక దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా మంచిగా ఉడికాక ఇప్పుడు దాంట్లోకి ఉడికించుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఉడికాయి కదండి. ఇప్పుడు దాంట్లోకి ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి దాంతో కానీ మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పావ్ బాజీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెనం పైన కొంచెం బటర్ వేసుకోవాలండి. అది మంచిగా కరిగేంత వరకు ఉంచి కొంచెం పావ్ బాజీ మసాలా, కొంచెం కారం, కొంచెం కసూరి మేతి వేసుకొని అది మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీ ఆప్షనల్ అండి. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. లేకుంటే బటర్ పైనే ఈ పావుని కాల్చుకోవచ్చు. ఇదిగోండి ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే అండి. స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీకి ఏ మాత్రం తీసిపోని పావ్ బాజీ రెడీ అయిపోయినట్టే.
రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.